నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా 108 టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ 9, 10వ తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి నిర్ణయించిన రాష్ట్ర సర్కారు పులివెందుల పర్యటన రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించిన వైఎస్ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిన మరో ఫ్లైఓవర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పీఎం మోదీ రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల సీఎంలు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు దేవాది దేవుడైన మహాదేవుడి ఆశీర్వాదాలు అందరికీ దక్కాలని ప్రార్థిస్తున్నా మన దేశం వృద్ధి పదంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నా అని ముర్ము ట్వీట్ చేశారు ఈ పర్వదినం అందరికీ ఆనందం ఆరోగ్యం సౌభాగ్యం కలిగించాలని దేశం మరింత బలపడాలని అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నా అని మోదీ అన్నారు రాష్ట్రంలో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ తదితర అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశంతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు ఇక నుంచి ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో 2వ రోజు వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన ఆసుపత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలందిస్తోంది అయితే ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది గోల్నాక చర్చి నుంచి చే నెంబర్ మీదుగా అంబర్పేట వరకు నిర్మించిన ఈ పై వంతెనపై నేటి నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు 445 కోట్ల రూపాయలతో 1.65 కిలోమీటర్ల పొడవున 4 లేన్లతో దీన్ని నిర్మించారు 2018లో దీనికి శంకుస్థాపన చేశారు ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ తగ్గినుంది చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు